మూర్తి అవతారం ఇంద్రుడికి రాజ్యం ఇప్పించగానే పూర్తయిపోయింది. కానీ ఒక్క రామావతారం మాత్రం అలా పూర్తవలేదు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలిస్తాను ఒక మనుష్యుడిగా. ఎందుకలా? రావణ సంహారము ప్రధాన ప్రయోజనమైతే రావణ సంహారం చేసి అవతారాన్ని ఉపసంహారం చేసేయచ్చు కదా. ఎందుకు ఉండాలి భూమి మీద? ఒక్కటే కారణం, రావణాసురుడు తపస్సు చేశాడు బ్రహ్మగారి గురించి. ఆయన ప్రత్యక్షం అయ్యారు. నీకేం కావాలని అడిగారు. అందరూ రాక్షసులు ఏమడుగుతారో అదే అడిగాడు. ఈ శరీరంతో ఉండిపోవాలి, అలా కుదరదు, ఇంకో మాట చెప్పు. ఆయన అన్నాడు, దేవతల వలన మరణం ఉండకూడదు, నాగుల వలన మరణం ఉండకూడదు, యక్షుల వలన మరణం ఉండకూడదు. వాళ్ళు శక్తివంతులు కాబట్టి అడిగాను. మనుష్యుల పేరెత్తడం ఏమిటా? పనికి మాలిన వాళ్ళు, అసలు నరుడి పేరెత్తనన్నాడు. అంటే మనుష్య ప్రాణి అంత అవమానింపబడినటువంటి రోజులు ఆ రోజులు. ఈ మాట అన్నది రావణుడు ఒక్కడే కాదు, జనక మహర్షి కూడా అన్నారు.